మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటక అంతటా కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కూడా పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక తెలంగాణలో రానున్న వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే నేడు రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. ఇక వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం సమయంలో తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచించింది. ఇక కర్ణాటకలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తెలంగాణలో కూడా వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్తుంది. ఇంకా నేడు రేపు కూడా అక్కడక్కడ జల్లులు, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. అలాగే గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా హెచ్చరిక జారీ చేసింది. ఇక ఏదైతే వర్షం సందర్భంగా ఎవరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటక అంతటా కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కూడా పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక తెలంగాణలో రానున్న వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే నేడు రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. ఇక వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం సమయంలో తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచించింది. ఇక కర్ణాటకలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తెలంగాణలో కూడా వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్తుంది. ఇంకా నేడు రేపు కూడా అక్కడక్కడ జల్లులు, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. అలాగే గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా హెచ్చరిక జారీ చేసింది. ఇక ఏదైతే వర్షం సందర్భంగా ఎవరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.